దురదృష్టము భాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడము. ప్రమాదం అనేది ఒకటి సిఎంహెచ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. దాని ఎఫెక్టు పక్క వనమాలి ఫ్యాక్టరీ మీద పడ్డది. ఈ సిఎంహెచ్కి సంబంధించి 5 మంది ఎంప్లాయీస్, వనమాలికి సంబంధించి 28 మంది ఎంప్లాయీస్. ఇందులో ఒకరు మరణించారు, 2 ఇక్కడ క్రిటికల్ ఉన్నారు. ఒకరేమో అమోరా హాస్పిటల్లో 70% కన్నా ఎక్కువ బర్న్స్ తోటి క్రిటికల్ ఉన్నారు. ఓవరాల్గా ఇది దురదృష్టం. కానీ ఎక్కడైనా లోపం ఉన్నా ఇది ఫైర్ సేఫ్టీ మెజర్సే కానీ ఇతర పర్మిషన్సే కానీ ఎక్కడైతే లోపం ఉన్నా ఆ డిస్ట్రిక్ట్ యంత్రాంగం దీనిపైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వము భవిష్యత్తులో ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాకుండా, యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకుంటుంది. మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికను ఏం జరిగింది అనే ఒక రిపోర్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ రేపు 3 డేస్లో ఒక రిపోర్ట్ తీసుకొని, ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని భవిష్యత్తులో తగు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఆలోచనతోటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అన్ని చర్యలు తీసుకుంటాము. మేనేజ్మెంట్ కూడా చెప్పాము. ప్రతి కార్మికుని కాపాడుకునే బాధ్యత వారిపై ఉన్నది. మా వంతు బాధ్యతగా మేము ఆ బాధ్యతను నిర్వహిస్తాము. మేనేజ్మెంట్ మాత్రం సంపూర్ణంగా సహకరించాలి, వాళ్ళు కాపాడాలి. ఆ దిశగా మాకు మా మెడికల్ టీం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు అభినందిస్తున్నారు. ఏదైనా మేనేజ్మెంట్లో ముందుకు వచ్చింది, వారు సంపూర్ణంగా సహకరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి అడుగున వారికి అండగా ఉంటుంది. చాలా 400 యూనిట్స్ సంబంధించి ఒక అంబులెన్స్ ఉందా? లేదు సార్. అంటే హైలాక్ ఉన్నది కానీ కంపెనీ వాడలో అంబులెన్స్ ఉన్నదా లేదా చెప్పకండి. నాకు ఉన్నదా లేదా? ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే ఆ ఫైర్ సేఫ్టీ దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటాము. అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా రేపు పొద్దున అడిషనల్గా 1-2 ఇది అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం. అంటే ఆ పారిశ్రామిక వాడలో అంబులెన్స్ ఉన్నదా లేదా? ఒక్కటే అది పనికి రాని చెప్పకండి. నాకు ఉన్నదా లేదా? ప్రతి కంపెనీ వాళ్ళు కూడా మాస్టర్ సెంటర్ కూడా కనీసం ఉండదు సార్. వైలేషన్స్ ఉంటే ఆ వైలేషన్ దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటాము. అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా రేపు పొద్దున అడిషనల్గా 1-2 ఇది అంబులెన్స్లను ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా రెవెన్యూతో పాటు పోలీసు వ్యవస్థనే పనిచేస్తుంది, మీడియా పనిచేస్తుంది. కానీ దానికి సంబంధిత అధికారులైనా, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అయినా, ఎలాంటి పొల్యూషన్ వాళ్ళైనా ఎవరు స్పందించరు. ఇంతవరకు ఎలాంటి దాఖలాలు, మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆయన అడిగినా కానీ ఎవరు అడిగినా అని మేము చెప్పాం, మా పై అధికారులు చెప్తారని చెప్తారు. నిర్లక్ష్యమైన సమాధానం. నిర్లక్ష్యంతో పాటు అసలు కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ సార్, పలానా కంపెనీ ఉంది, దీనికి ఏమైనా ఉన్నాయా లేవన్నట్టు అసలు ఏం చెప్పాలి? ఏ ఫ్యాక్టరీలో ఏ ప్రోడక్ట్ తయారవుతుందో కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సరే, ఇన్ఫర్మేషన్ జారీ చేస్తున్నాడా చేస్తలే తెలియదు. కానీ గత 20 గంటలలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్పందించిందా? స్పందించలేదు. స్పందన లేదు సార్. చర్యలు తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఎవరు? పొల్యూషన్ సార్. పొల్యూషన్ వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సార్ మేము చేసుకుంటారా? మీరు చెప్పింది కదా మాకు. మీరు కూడా మమ్మల్ని మాత్రం అబద్ధాలు ఆడియాలి, యాక్టింగ్ చేయాలి అని నేర్పిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, అబద్ధాలు రావు సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు అధికారులు? చెప్తున్నా కదా, మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు నేను ఏమడిగాను? ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్పందించిందా లేదా అని అడిగాను. ఇంకెన్ని అంబులెన్స్లు కావాలని అడిగాను.
పీసీబీ స్పందించాలి లేదా అని అడిగాను. మా కలెక్టర్ గారు పక్కకే ఉన్నారు, డిస్ట్రిక్ట్ యంత్రాంగం పక్కకే ఉన్నది. రేపు పొద్దున ఇవన్నీ కూడా ఎంక్వైరీ రిపోర్ట్లు వస్తాయి. దీనిపైన తగు చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. పరిశ్రమలో పనిచేసే వలస కార్మికులకు ఎలాంటి ఈఎస్ఐ అయినా ఇలాంటి హెల్త్ సంబంధించిన అవి ఏం లేవు సార్. ఈ టెంపరరీ వాళ్ళకు ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు. అది ఏ ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. లేదు కావాలంటే